ఆఫీస్ ఫ్లోర్లోనే తనని ఆఫీస్లోంచి బయటికి తను వెళ్ళిపోతుంటే ఆ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చి మిగతా వాళ్ళు అడ్డుకోవడానికి వచ్చిన వ్యక్తుల పైన కూడా ఆ కత్తితోని దాడి చేసే ప్రయత్నం చేశాడు. చూడండి, మనం విజువల్లో చూడొచ్చు చాలా క్లియర్గా. ఆ కత్తితోని ఆయనని కింద పడేసి చూడండి, మొదటగా ఆఫీస్లో ఫ్లోర్లో ఆయనని కొడుతూ వచ్చాడు. ఎంట్రన్స్ దగ్గరకు వచ్చి తను బయటికి వెళ్ళే ప్రయత్నం చేసింది. తర్వాత చేతిలో ఆ కత్తిని పట్టుకొని అడ్డుగా ఆపడానికి వచ్చిన వ్యక్తుల పైన కూడా దాడి చేస్తున్నాడు. సో మొత్తం మీద ఒక విషాద సంఘటన అని చెప్పొచ్చు. ఈ ఘటనలో డింపుల్ అక్కడికక్కడే మరణించింది. డింపుల్ అక్కడికక్కడే మరణించడం జరిగింది. ఈ ఘటన చోటు చేసుకున్న తరువాత హర్విందర్ కూడా హ్యారీ కూడా తనని తాను పొడుచుకొని చనిపోయే ప్రయత్నం చేశాడు. ఆ విజువల్స్ని మనం చూడొచ్చు చాలా క్లియర్గా. కింద రైట్ సైడ్ బాక్స్లో కింద కనిపిస్తుంది కదా, లెఫ్ట్ ఇటు హర్విందర్ సింగ్ అలాగే డింపుల్ వారిద్దరికి సంబంధించిన ఫొటోస్ని మనం చూస్తున్నాము. ఎట్ ద సేమ్ టైం మొదట ఆఫీస్లో ఆ ఫ్లోర్లో అంటే తను వర్క్ చేస్తున్న వర్క్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి కొంత మాట్లాడే ప్రయత్నం చేశాడు. అక్కడ ఆర్గ్యుమెంట్ అయింది. తర్వాత డింపుల్ నాతో మాట్లాడొద్దు, నన్ను వేధించొద్దు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటే తను వెళ్ళకపోవడంతో డింపుల్ అక్కడి నుంచి ఫ్లోర్లోంచి చూడండి ఆ సీట్లోంచి లేచి పరుగులు తీసింది బయటికి. దాని తర్వాత తను వెళ్ళిపోతుంటే ఆ ఎంట్రన్స్ దగ్గర తను పట్టుకొని కింద పడేసి తన జుట్టు పట్టుకొని తన తలపైన కత్తితోని పలుమార్లు గట్టిగా పొడవడంతో మొత్తానికైతే డింపుల్